హాయ్ ఫ్రెండ్స్. ప్రొఫెషనల్ వీఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ లెవెల్ కంపోస్టింగ్ టెక్నిక్స్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా తయారు చేసిన కోర్స్ డీటెయిల్స్‌ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ 10 వీక్స్ కోర్స్ పీరియడ్‌లో మీరు వీఎఫ్ఎక్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవడమే కాకుండా, ఒక షాట్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేయడం ఎలాగా, ప్రొడక్షన్ లెవెల్‌లో దాన్ని ట్రీట్ చేయడం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకుంటారు. ఈ కోర్స్ డీటెయిల్స్‌ని మీరు చూడగలిగినారంటే వీక్ 1 అనేది వీఎఫ్ఎక్స్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు వీఎఫ్ఎక్స్, ఇమేజ్ రెజల్యూషన్, ఫైల్ ఫార్మాట్స్. అంటే ఒక పర్టిక్యులర్ ఇమేజ్‌ని డిజిటల్‌గా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా దాని గురించి మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి మీకు ఇన్ డెప్త్ డీటెయిల్‌ని ఫస్ట్ వీక్‌లో మీకు తెలియజేస్తా అనమాట. సెకండ్ వీక్ రోటోకి సంబంధించిన నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేసుకుంటారు. సిలౌట్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపోజిటింగ్ సంబంధించి ఏ విధంగా మనకు రోటో సపోర్ట్ అవసరం అవుతుంది, అసలు రోటో అంటే ఏంటి, దాన్ని కంపోజిటింగ్‌లో వాడేటప్పుడు దానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఈ జాగ్రత్తలన్నీ మీకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ వీక్‌లో మనం పెయింట్ సిలౌట్‌లో ఎలా చేస్తాము? ఈ మధ్య సీక్వెన్స్ పెయింట్‌కి గానీ, క్లీన్ ప్లేట్స్ గానీ ఎక్కువగా సిలౌట్‌ను వాడుతున్నారు. దానికోసం సిలౌట్‌లో పెయింట్ మనం ఎలా చేస్తామనే దాని గురించి కొంచెం తెలుసుకోవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ వీక్ మనం న్యూక్ మీద ప్రెప్ పెయింట్‌తో స్టార్ట్ చేస్తాం. న్యూక్‌లో మీరు ఇంతవరకు మీకు తెలియకపోయినా కానీ ప్రాపర్‌లీ న్యూక్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? ప్యానెల్స్ ఏంటి? కంట్రోల్ ప్యానెల్స్ ఎలా ఉంటాయి? యానిమేషన్ ఎలా చేయాలి? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న పజిల్స్‌తో, అంటే మీకు ఫన్ మీకు ఫన్ చేస్తూ అర్థమయ్యేట్లుగా ఇవన్నీ చిన్న చిన్న టాస్క్స్ అనమాట. అంటే మీరు వర్క్ చేసేటప్పుడే హెవీ టాస్క్ అన్నట్టు ఫీల్ అవ్వకుండా, నార్మల్‌గా మీరు జనరల్ లైఫ్‌లో చూసిన ఫన్ గేమ్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ, దాంతో మీరు కంపోజిటింగ్ నాలెడ్జ్‌ని ఎలా గెయిన్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. దెన్ ఈ 10 వీక్స్ కోర్స్ మాడ్యూల్‌లో మీకు హైలీ బెనిఫిట్ అయ్యే విషయం ఏంటంటే, సిక్స్త్ డే ఎవ్రీ వీక్‌లో మీరు ఓవర్‌వ్యూ గానీ, డౌట్స్ క్లారిఫికేషన్ కోసం గానీ కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే, ఆ వీక్‌లో మీరేవైతే కోర్స్ క్లాసెస్ నేర్చుకున్నారో, దానికి సంబంధించిన డౌట్లు కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, దాన్ని క్లియర్‌గా డిస్కస్ చేయడానికి మనకు ఎంటైర్ ఆ అవర్ అనేదాన్ని స్పెండ్ చేయడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఎవ్రీ వీక్ మనం స్పెండ్ చేయడం వల్ల, మీరు వీక్‌లో నేర్చుకున్న ప్రతి కంటెంట్‌ని ఆ వీక్‌లోనే క్లారిటీ అయిపోయి, మీకు డౌట్స్ క్లారిఫై అయిపోవడం వల్ల, మీరు బెటర్ కంటెంట్ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఈ కోర్స్ మాడ్యూల్ అనమాట. దీనికి సంబంధించిన ఫీజు గురించి గానీ, దాని తర్వాత క్లాస్ టైమింగ్స్ గురించి గానీ, ఫర్దర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే, కింద కనిపిస్తున్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. 9581804101. థాంక్ యూ.